హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 19 శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. తులారాశి వారు ఈరోజు మీ జీవితాన్ని ఈ ఇద్దరు స్త్రీలు నరకం చేయబోతున్నారు. 7 తరాల వరకు కూడా ఆ స్త్రీలు మీకు శత్రువులుగా ఉండబోతున్నారు. వీలైనంత త్వరగా వారితో సంబంధం తెంచుకోండి, లేదంటే మీరు భారీగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారు మీరు మేధావులు, కానీ మీరు ప్రశంసలకు లొంగిపోతారు. అక్కడే మీ జీవితం కొంచెం సందిగ్ధంలో పడుతుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారి జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోరు, నిరాశపడరు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. ఒకవేళ మీరు అత్యంత దీన స్థితిలో పడినా సరే, మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో తులారాశి వారు మీరు ఉపాయాలతో మీ లక్ష్యాలనే మీరు సాధించే దిశగా అడుగులు వేస్తారు. ఈ ప్రశంసలు కోరుకుంటున్న సమయంలో తులారాశి వారు ఖచ్చితంగా మీ అవకాశాలను ఆ స్త్రీలు వినియోగించుకొని ఖచ్చితంగా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఆడవాళ్లు అయినా కానీ మగవాళ్లు అయినా కానీ ఈ సమయంలో మీ జీవితంలో ఈ స్త్రీల కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు. అంతేకాదు మీరు జీవితంలో నష్టపోతారు. అయితే మళ్ళీ ఆ స్త్రీలు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మరియు గండంగా ఆ స్త్రీలు మీ జీవితంలోకి రాబోయే పరిస్థితి అయితే ఏర్పడబోతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీకు కొత్తగా పరిచయం కావచ్చు, లేకపోతే మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నా సరే మీరు వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తులారాశి వారికి దాపరికం ఉండదు. ఈ కారణంగా మీరు వెంటనే మీకు సంబంధించిన విషయాలను అందరితో చెప్పేస్తూ ఉంటారు. ఇది మీలో ఉన్నటువంటి చెడ్డ గుణం లేదా మీ యొక్క బలహీనత అనుకోవచ్చు. మీకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ అంత తేలిగ్గా చెప్పకండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాలను చెప్పకండి. ఎందుకంటే దాన్ని ఆసరగా తీసుకుని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని, అలాగే మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టల్ని కూడా ఈ స్త్రీలు నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ముఖ్యంగా మీ జాతకంలో చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఇద్దరు స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేసే విధంగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి స్త్రీలకు దగ్గరగా ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికే మీరు వారితో సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకువెళ్తున్నట్లయితే, మీ బంధువుల్లో వారు ఉన్నట్లయితే మీరు వారితో ఖచ్చితంగా మీ స్నేహాన్ని కొంచెం దూరంగా ఉంచితే మంచిది. ఎందుకంటే ఈ స్త్రీలు ఖచ్చితంగా మీకు ఎన్నో తరాల వరకు కూడా శత్రువులుగానే ఉంటారు, కానీ మీకు మేలు చేయరు. కాబట్టి అటువంటి స్త్రీలను గుర్తించి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.